Hi everyone, I am Varun Majji. Welcome to our channel SK Vibes. ఈరోజు మనం 5th November 2018 ఆర్ఆర్బి గ్రూప్ డి కండక్ట్ చేసిన ఎగ్జామ్ పేపర్లోని అర్థమెటిక్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మనం ఒక పేపర్ కంప్లీట్గా అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది సెకండ్ పేపర్లో క్వశ్చన్స్ ఇవి. ఓకే, అందరూ చూడండి. నచ్చిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. రీజనింగ్ ఫస్ట్ క్వశ్చన్ అండి. ఏమి ఇచ్చాడంటే సింప్లిఫికేషన్ నుంచి 0.125 ప్లస్ 0.255 డివైడెడ్ బై 0.5 మైనస్ 0.03 ప్లస్ 0.005 ఇది మనకి ఇచ్చాడు. ఫస్ట్ న్యూమరేటర్ని సాల్వ్ చేస్తే న్యూమరేటర్ ఎంత 125 ప్లస్ 255 కలిపితే ఎంత అండి మనకి 380 అంటే 0.380 ఇది మనకి న్యూమరేటర్లో వచ్చింది. డినామినేటర్ చూద్దాం. డినామినేటర్ చూసుకుంటే ఇప్పుడు మనకి 0.5లో నుంచి 0.03 తీస్తే అంట 0.5 అంటే దీన్ని ఎలా రాయొచ్చు 0.50 రాయొచ్చు. 0.5 ఎలా రాయొచ్చు అంటే మనకి 0.50. ఇందులో నుంచి ఏం తీయాలి మనము 0.03 తీస్తే ఎంత వస్తుంది మనకి 0.47 వస్తుంది. ప్లస్ మనకేముంది 0.005 దీనికి 0.005 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి 0.475. డినామినేటర్లో ఎంత వచ్చిందండి మనకి 0.475. డినామినేటర్లో 0.475. పైన చూసుకున్న పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, కిందన కూడా పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. బోత్ కూడా 1000తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది పైది 380 అయిపోతుంది, పాయింట్స్ పోతాయండి. కిందది 475 అవుతుంది. ఇప్పుడు ఓకే 2 5తో 576 590 576 590 మళ్ళీ చూసుకుంటే ఇది 19 4 19 5 మనకేమొచ్చిందండి 4/5. 4/5 ఇంకా పాయింట్లో రాస్తే 4/5 ఈజ్ ఈక్వల్స్ టు 0.8. మనకి ఎంత వచ్చిందండి 0.8. ఎన్నో ఆప్షన్ అండి? ఆప్షన్ నెంబర్ 4, ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ చూడండి, సెకండ్ ఆప్షన్లో 0.08 ఉంది కానీ మనకి 0.8 వచ్చింది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ద కరెంట్ ఏజ్ ఆఫ్ టామ్ ఈజ్ 1 and 1/3 టైమ్స్ ఆఫ్ హిజ్ ఏజ్ వెన్ హీ మ్యారీడ్ 10 years ago. ద ఏజ్ ఆఫ్ హిజ్ డాక్టర్ టుడే ఈజ్ 1/11th ఆఫ్ వాట్ టామ్స్ ఏజ్ విల్ బి 15 years hence. The Tom's doctor is now dash years. ఓకే, క్వశ్చన్ ఏంటంటే టామ్ యొక్క ప్రస్తుత వయసు తనకి పెళ్ళి అయినప్పుడు 10 సంవత్సరాల క్రితం తనకి పెళ్ళి అయింది. అప్పుడు ఏజ్లో 1 and 1/3 టైమ్స్. అప్పుడు ఏజ్కి 1 and 1/3 టైమ్స్. తనకి పెళ్ళి అయినప్పుడు ఏజ్కి 1 and 1/3 టైమ్స్. ఇప్పుడు తన ప్రజెంట్ ఏజ్, తనకి మ్యారేజ్ 10 సంవత్సరాల క్రితం అయిందని ఇచ్చాడు. అలాగే ద ఏజ్ ఆఫ్ హిజ్ డాక్టర్ అంటే టామ్స్ యొక్క కూతురు ఏజ్ తన ఏజ్లో 1/11వ వంతు. ఎప్పుడు టామ్స్ ఏజ్ 15 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుందో అందులో 1/11వ వంతు. అయితే ఇప్పుడు టామ్ యొక్క కూతురు వయసు ఎంత అది మన క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఇది టామ్ కరెంట్ ఏజ్, తనది 10 years బ్యాక్ ఏజ్. ఇది కరెంట్ ఏజ్, ఇది 10 years బ్యాక్ ఏజ్ మ్యారేజ్ అయినప్పుడు. ఒకవేళ మ్యారేజ్ అయినప్పుడు తన ఏజ్ ఎక్స్ అనుకుంటే ఇప్పుడు ఎంత 1 and 1/3 టైమ్స్ అంటే ఎక్స్ ఇంటూ 1 and 1/3. 1 and 1/3 అంటే ఎంత మనకి 4/3 అంటే 4/3 ఇంటూ ఎక్స్, ఇది ఎక్స్. ఇప్పుడు ఈ రెండు రేషియో ఏమవుతుంది 4:3. 2 3తో మల్టిప్లై చేసి ఎక్స్ ఎలాగా పోతుంది మనకి 4x:3 అనుకున్న ప్రాబ్లం లేదు. 4x:3x అనుకుందాం. ఇది కరెంట్ ఏజ్, ఇది 10 years బ్యాక్ మ్యారేజ్ అయినప్పుడు. అంటే ఈ రెండిట్లో డిఫరెన్స్ ఎంత? ఇది 10 years బ్యాక్ కదా, డిఫరెన్స్ ఎక్స్ మనకి 1x అనేది మనకి ఏమవుతుంది 10 years అవుతుంది. ఎందుకంటే ఇది 10 years బ్యాక్ కాబట్టి. మనకి ప్రెజెంట్ ఏజ్ కావాలి. ప్రెజెంట్ ఏజ్ ఎంత 4x ఎంత అంటే 40 years. 4x ఎంత అంటే 40. ఇప్పుడు 15 years తర్వాత తన ఏజ్ ఏమవుతుంది 40 ప్లస్ 15 55 years. 15 years తర్వాత తన ఏజ్ ఎంత ఉంటుందో అందులో 1/11 టైమ్స్ తన డాక్టర్ ఏజ్ అంటే డాక్టర్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 55/11. 11 1 0 11 5 0 5 years. వాళ్ళ టామ్ యొక్క కూతురు ఏజ్ ప్రజెంట్ ఎంత ఉందండి 5 years ఉంది. ఓకే, ఆప్షన్ నెంబర్ ఫస్ట్ ఆప్షన్ మనకు కరెక్ట్ అండి. ఓకే, 10th క్వశ్చన్ అండి.
థర్డ్ క్వశ్చన్ చూస్తే మనకి ఏమి ఇచ్చాడంటే సాల్వ్ ది బిలో ఈక్వేషన్. కింద ఈక్వేషన్ ఇచ్చాడు, దాన్ని మనకు సాల్వ్ చేయమండు. మీకు ఇది సింప్లిఫికేషన్ అనగానే మనకి వి బాడ్ మాస్లో మీకు ఒకటి చెప్పండి, బ్రాకెట్స్ ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లోజ్డ్ బ్రాకెట్స్ చేయాలి, తర్వాత మేసాల్ బ్రాకెట్స్ చేయాలి, తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ చేయాలి. వాడు ఇవ్వడం కూడా అదే ఆర్డర్లో ఇచ్చాడు. ఇప్పుడు లోపల ఇది మనం సాల్వ్ చేయాలి. ఇది సాల్వ్ చేస్తే మనము 5 -4 -3 ఫస్ట్ మైనస్ ఉంది కాబట్టి ఈ రెండు కలుపుతాం. -4 -3 ఏమవుతుంది మనకి -7. 5 - 7 -2 అంటే ఇది 10 మైనస్ స్క్వేర్ బ్రాకెట్లో 5 -6 మైనస్ బ్రాకెట్లో ఇది ఎంత వచ్చింది మనకు సాల్వ్ చేస్తే -2 వచ్చిందండి. -2 వచ్చింది. ఇప్పుడు 6 -2 మైనస్ ఇంటూ మైనస్ మనకి ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 6 + 2 ఎంత, ఇది 8. ఈ బ్రాకెట్లో ఉంది మొత్తం మనకి ఇప్పుడు 8 అయిపోతుంది. 10 5 మైనస్ ఈ బ్రాకెట్లో ఉన్నదంతా మనకి ఏమైందండి, 8 అయ్యింది. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఈ రెండు బ్రాకెట్లో 5 - 8 ఏమవుతుందండి మనకి, 5 - 8 -3 5 - 8 -3 10 మైనస్ ఆఫ్ ఈ బ్రాకెట్లో మనకి ఏమొచ్చిందండి, -3 వచ్చింది. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 10 + 3 = ఎంత అండి మనకి 13 ఏ ఆప్షన్ అండి, థర్డ్ ఆప్షన్లో ఉంది. థర్డ్ ఆప్షన్ మనకు కరెక్ట్. ఈ ఆర్డర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనకి వెనీ కాలం ముందు బార్ ఉంటే బార్ చేయాలి, తర్వాత ఈ బ్రాకెట్స్, తర్వాత మేసల్ బ్రాకెట్స్, ఫైనల్గా స్క్వేర్ బ్రాకెట్స్. అదే ఆర్డర్లో మనం చేసాం. ఆన్సర్ 13 వచ్చింది, ఆప్షన్ 3. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి. ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇఫ్ √75 + √363 =√n వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n. మనకి n వాల్యూ అడిగాడు. ఒకసారి మనం ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటే √75 + √363 =√n. ఇది ఆల్జీబ్రా చాప్టర్ నుంచి వస్తుంది మనకి. యువతల రూట్లో వాల్యూ ఉంది కాబట్టి ఇది మొత్తం కలిపి ఒకే రూట్లోకి వచ్చే విధంగా మనం సెట్ చేయాలి. అది ఏ విధంగా సెట్ చేస్తానో ఒకసారి మీరు చూడండి. √75 ఏం రాయొచ్చు మనం, 25 × 3 √25 × 3 ఓకే. ప్లస్ ఇక్కడ కూడా మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ 3, ఇక్కడ 5 అనేది ఆల్రెడీ ఒక స్క్వేర్ నెంబరు. మనకి ఇక్కడ స్క్వేర్ నెంబర్ కానిది ఏముంది, 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3నే కామన్ తీస్తే 3 × 121 వస్తుంది మనకి. ఇది =√n. ఇది ఇలానే ఉంటుంది. మనకి n వాల్యూ కావాలి, సాల్వ్ చేద్దాం. ఇక్కడ √25 ఏం రాయొచ్చు, బయటకు వచ్చేసరికి 5² కదా, 5 అయిపోతుంది. లోపల √3 అలానే ఉంటుంది, 5 × √3 ప్లస్ ఈ 121 11² రాయొచ్చు కాబట్టి బయటకు వచ్చేసరికి 11 × ఈ √3 ఇలానే ఉంటుంది. ఎంత వచ్చింది మనకి, √n. ఇప్పుడు ఇక్కడ 5√3 11√3 5 + 11 ఎంత, 16√3 అవుతుంది. 16√3 ఎంత వచ్చింది మనకి, √n. యువతల మొత్తం రూట్లో ఉంది కాబట్టి ఇది కూడా మొత్తం రూట్లోకే ఉంచాలి. అంటే మళ్ళీ 16 రూట్లోకి పంపిస్తాం. 16 రూట్లోకి వెళ్ళేసరికి ఏం రాయొచ్చు, 16² అని రాయొచ్చు. లోపల ఏం రాయొచ్చు అంటే 16 లోపలికి తీసుకెళ్తే 16² × 3 =√n. 16² అంటే ఎంత అంటే 256. √256 × 3 =√n. 256 × 3 ఎంత అండి, 768. √768 =√n. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి రూట్లు పోతాయి. అప్పుడు n ఎంత ఉందని మనకి 768. ఎన్నో ఆప్షన్ అండి, ఆప్షన్ నెంబర్ 3. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇచ్చింది, ముందు రూట్లో నుంచి బయటికి తీసాం, మళ్ళీ రూట్లోనే పెట్టాం. ఎందుకు అలా పెట్టామంటే యువతల మనకి వాల్యూ రూట్లో ఉంది, యువతలు కూడా రూట్లో ఉంటే ఆ రెండు కంపేర్ చేయొచ్చు మనం. దానికోసం 75ని 25 × 3, దీన్ని 121 × 3 చేసాము. 25 బయటకు వస్తే 5, 121 బయటకు వస్తే 11. 5 + 11 16√3. మళ్ళీ 16ని స్క్వేర్ చేసి లోపలికి పంపించాము. 256 × 3 768. బోత్ సైడ్ √n స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే రూట్లు పోతాయి. అప్పుడు n = 768. మిగిలింది ఆప్షన్ నెంబర్ 3 మనకు కరెక్ట్ ఆన్సర్. చెప్తాను. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చాడు మనకి. ఇచ్చి కింద ఏమి ఇచ్చాడంటే ద లార్జెస్ట్ ఫ్రాక్షన్ అమాంగ్ ది గివెన్ వన్స్ ఈజ్. వీటన్నిటిలో కల్లా లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏమని చెప్పాడు. దీనికి మనకి 3 మెథడ్లు ఉంటాయి, చెప్తాను చూడండి. ఫస్ట్ మెథడ్ దేని వాల్యూ దాన్ని సపరేట్గా కనుక్కోవడం అంటే మనం డివిజన్ చేయడమే. నార్మల్గా చూద్దాం. ఇప్పుడు 6 1s 6 పోతే 1, ఇంకెంత ఉంటుంది మనకి 2 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే అది 20 అవుతుంది. 20 అంటే 6 3s 18 కాబట్టి 1.3. దీని వాల్యూ 1.3 అప్రాక్సిమేట్లీ. ఇంకా వస్తుంది, మనం 1.3 రాసుకుంటాం.
దీని వాల్యూ చూసుకుంటే 4 1 జర్ 4 పోతే ఇంకెంత ఉంది 2, ఇక్కడ పాయింట్ పెట్టుకొని 2 0, 4 5 జర్ 20, ఇది ఎగ్జాక్ట్గా తెగిపోయింది మనకి. దీని వాల్యూ 1.5. దీని వాల్యూ చూస్తే మనకి ఎంత ఇచ్చాడండి, 5 ఇచ్చాడు. 3 1 జర్ 3 పోతే ఇంకెంత ఉంటుంది మనకి 2 ఉంటుంది. 2 పక్కన 0 పెట్టుకుంటే 20, 20కి 3తోని 3 6 జర్ 18, 1.6 ఇంకా వస్తుంది మనకి. నెక్స్ట్ దీని వాల్యూ చూద్దామండి. 9 5 1 జర్ 5 పోతే ఇంకెంత ఉందండి 4, పాయింట్ పెడితే 40 అవుతుంది. 5 8 జర్ 40, ఇది ఎగ్జాక్ట్గా వచ్చింది 1.8. ఇప్పుడు అన్నిటికంటే పెద్దది ఏంటండి మనకి 1.8, కాబట్టి లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏంటి మనకి 9/5. ఎన్నో ఆప్షన్ అండి, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఈ ఫస్ట్ ప్రాసెస్ ప్రకారం దేని వాల్యూ దాన్ని సపరేట్గా చేసాము. సపరేట్గా చేస్తే దేని వాల్యూ దాన్ని డివిజన్ చేయడమే. మీరు సపరేట్గానే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దాన్ని సపరేట్గా డివిజన్ చేయడమే. ఇది ఫస్ట్ వాల్యూ, ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ చూడండి ఒకసారి. సెకండ్ మెథడ్ ఏంటి, మన కింద ఏమి ఇచ్చాడండి 6 4 3 5. 6 4 3 5 అనేది మన కింద ఇచ్చాడు. ఒకసారి ఫ్రాక్షన్స్ రాసుకుంటే 8/6, 6/4, 5/3, ఇంకా 9/5, ఇవి మనకి ఇచ్చాడు. ఇప్పుడు కింద అన్నిటికి ఎల్సిఎం తీసుకొని ఈక్వల్ చేస్తే అప్పుడు పైన ఏది పెద్ద వస్తే అలాగే వస్తుంది. అప్పుడు కింద 6 4 3 5కి ఎల్సిఎం చూడాలి. 6 4 3 5కి ఎల్సిఎం చూసుకుంటే మనం 6 5 4కి ఎల్సిఎం మనం మీరు రఫ్లో చేసుకుంటే 60 వస్తుంది. 60 తీసుకుంటే పర్లేదు. మీరు 60 అవ్వాలంటే ఇదేంటి మనకి 10 60తో మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది 80 అవుతుందండి. దీన్ని 60తో మల్టిప్లై చేస్తే 90 అవుతుంది. దీన్ని 60తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది. దీన్ని 60తో మల్టిప్లై చేస్తే 108 వస్తుందండి. ఏది పెద్దది మనకి ఇప్పుడు 108 పెద్దది. కాబట్టి 108 దేనిది 9/5 ఫ్రాక్షన్ ఉంది. కాబట్టి 9/5 మనకు కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ నెంబర్ 3. ఎలా చేసామండి, ముందు కింద అన్నిటికి ఎల్సిఎం తీసుకున్నాం. ఎల్సిఎం మీరు ఇక్కడ టైం వేస్ట్ అని చేయలేదు, మీరు రఫ్లో చేస్తూ వచ్చేస్తుంది. ఎల్సిఎం 60 వచ్చింది ఎల్సిఎం. ఇది అన్నీ 60తో మల్టిప్లై చేస్తే మనకి 60 10 జర్ కదా, 6 1 జర్ 6 10 జర్, 10 8 జర్ 80, 6 1 జర్ 6 15 జర్, 6 15 జర్ 90, 3 1 జర్ 3 20 జర్, 25 జర్ 100, 5 1 జర్ 5 12 జర్, 12 9 జర్ 108. కాబట్టి మనకి లార్జెస్ట్ వాల్యూ ఎంత వచ్చింది 108. కాబట్టి లార్జెస్ట్ ఫ్రాక్షన్ 9/5 అవుతుంది. లేదా ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే ఇది చూడండి, ఇది అన్నిటికంటే ఈజీ. 8/6, 6/4, 5/3, ఇంకో ఫ్రాక్షన్ 9/5. 2 చూడండి. ఇప్పుడు క్రాస్ మల్టిఫికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిఫికేషన్ చేస్తే ఇక్కడ 4 8 జర్ 32, ఇక్కడ ఏమొస్తుంది 6 6 జర్ 36, ఇక్కడ ఎంత వచ్చింది మనకి 32 36. ఏది పెద్దది మనకి 36 పెద్దది. కాబట్టి ఈ రెండిట్లో ఇది పెద్దది. ఇప్పుడు దీన్ని మరి నెగ్లెక్ట్ చేసేవచ్చు మనం. ఇప్పుడు ఈ 2 ఫ్రాక్షన్స్ చూద్దాం. 6 3 జర్ 18, 5 4 జర్ 20, ఇక్కడ ఎంత వచ్చింది మనకి 18 వచ్చింది, ఇక్కడ 5 4 జర్ 20 వచ్చింది. ఇప్పుడు ఏది పెద్దది 20 పెద్దది. కాబట్టి ఇది తీసుకోవాలి, దీన్ని నెగ్లెక్ట్ చేసేది. ఇప్పుడు ఈ రెండిట్లో చూద్దాం. 5 5 జర్ 25, 9 3 జర్ 27, ఇక్కడ 25 వచ్చింది, ఇక్కడ 27 వచ్చింది. ఏది పెద్దది మనకి 27 పెద్దది. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేసేది. ఇప్పుడు పెద్దది ఏమో వచ్చింది మనకి 9/5 వచ్చింది. ఈ ప్రాసెస్ అనేది ఈజీ ప్రాసెస్. పెద్దదేది చిన్నదేది చెప్పాలంటే 2 తీసుకొని క్రాస్ మల్టిఫికేషన్ చూస్తే ఈజీ అనమాట. 9/5 అనేది పెద్దది. 3 ప్రాసెస్ చెప్పాను. ఒకటి ఇండివిజువల్ వాల్యూ కనుక్కోవడం, ఇంకోటి ఎల్సిఎం తీసుకోవడం, మూడోది 2 చూడడం. మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ బట్టి ఏది ఈజీగా ఉంటే అది చేయండి. ఓకే, థర్డ్ ఆప్షన్ అనేది మన కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి. 6th క్వశ్చన్ ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్. మీకు ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను ఏజెస్ నుంచి కంపల్సరీ కూడా ప్రాబ్లం ఉంటుందని. అలానే ఇచ్చాడు మనకి ఏజెస్ నుంచి. ఏమి ఇచ్చాడంటే ద సమ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 50. ప్రెజెంట్ ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ 50 ఉందంట. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ 5 years ఎగో అంటే 5 సంవత్సరాల క్రితం ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఈజ్ 7:1, దెన్ ది సన్స్ ప్రెజెంట్ ఏజ్. సన్ యొక్క ప్రెజెంట్ ఏజ్ కావాలి. ఓకే, మనకి ఇచ్చిన సాల్వ్ ప్రకారం ఫస్ట్ ఏమి ఇచ్చాడండి ఫాదర్ ఏజ్ ప్లస్ సన్ ఏజ్ అనేది 50 ఇచ్చాడు. అంటే ఫాదర్ ప్లస్ సన్ ఎంతండి మనకి 50. అలాగే 5 years ఎగో, 5 years ఎగో వీళ్ళ సమ్ ఎంత ఉంటుంది 5 years ఎగో ఇతనిది 5 తగ్గుతుంది, ఇతనిది 5 తగ్గుతుంది, ఓవరాల్గా 10 తగ్గుతుంది అనమాట. అంటే 5 years ఎగో అంటే F-5 అవుతుంది. ఇంకా సన్ డేట్ అవుతుంది, సన్ -5 అవుతుంది అనమాట. ఇలా అయినప్పుడు ఇక్కడ కూడా -10 అవుతుంది, అంటే 40. 5 years ఎగో వాళ్ళ సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత అండి 40. ఓకే, 5 years ఎగో వాళ్ళ రేషియో ఇచ్చేసాడు మనకి 7:1. 5 years వాళ్ళ సమ్ 40, రేషియో 7:1. అప్పుడు 7 + 1 మొత్తం 8 అనేది 40కి ఈక్వల్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి అలా ఈక్వల్ చేసాము. 5 years ఎగో వాళ్ళ రేషియో 7:1 ఉంది,
వాళ్ళ సమ్ 40 అంతే. అంటే ఈ 40నే ఒకటి 7 ఒకటి 1 రేషియోలో విడదీశాడు కాబట్టి మొత్తం కలిపితే మళ్ళీ 40కి ఈక్వల్ అవుతుంది. 8 అనేది 40 అయితే వాడికి మనకు సన్నది కావాలి కాబట్టి సన్నది తీసుకుంటాం. 1 అనేది ఎంత? 8 1 జర్ 8 5 జర్ 1 అనేది 5 అండి. మనకి 1 అనేది 5. ఇది ఎప్పుడండి 1 అనేది 5 years ఎగో. ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ కావాలంటే దానికి 5 కలపాలి. ప్రెజెంట్ సన్న ఏజ్ ఏమవుతుంది? 5 + 5 = 10 years. ప్రెజెంట్ సన్ యొక్క ఏజ్ ఎంత అండి? 10. ప్రెజెంట్ ఫాదర్ది కావాలంటే ఇందులో నుంచి 10లో నుంచి 50లో నుంచి 10 తీస్తే 40 అవుతుంది. 10 ఏం ఆప్షన్ అండి? సెకండ్ ఆప్షన్ మనకు కరెక్ట్. ఒకసారి చూడండి, సమ్ ఆఫ్ ఏజెస్ ఫాదర్ ప్లస్ సన్ 50 ఇచ్చాడు, మనకి 5 years ఎగో అని ఇచ్చాడు. అంటే 5 years ఇద్దరిది 5 5 పోతే 40 అవుతుంది వాళ్ళ సమ్. 5 years వాళ్ళ సమ్ 40, రేషియో 7:1. రేషియో 7:1 అప్పుడు 7 + 1 8 అనేది 40కి ఈక్వల్ అవుతుంది. మనకి 1 కావాలి, ఎందుకు వాడు సన్నది అడిగాడు కాబట్టి సన్నది తీసుకోవాలి. సన్నది 1 తీసుకుంటే 5 వచ్చింది. ఈ 5 ఎప్పుడు? ఇది మనకి 5 years బ్యాక్. ప్రెజెంటేజ్ కావాలంటే 5 కలపాలి. 10 years. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్ అండి. 7th క్వశ్చన్, మహేష్ అలోన్లీ టేక్స్ 18 days టు కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్. ఒక పీస్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి మహేష్కి 18 days పడతాయంట. వైల్ కిషోర్ అలోన్లీ టేక్స్ 36 days టు కంప్లీట్ ది సేమ్ వర్క్. ఇఫ్ దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 6 days, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది టోటల్ వర్క్ దట్ ఈజ్ లెఫ్ట్. అయితే వాళ్ళిద్దరూ కలిపి 6 days వర్క్ చేస్తే ఇంకా ఎంత పర్సంటేజ్ వర్క్ మిగిలింది చేయడానికి? ఎంత చేశారని అడగలేదు, లెఫ్ట్ అని ఇచ్చాడు చివరిలో. అంటే ఎంత పర్సంటేజ్ వర్క్ ఇంకా మిగిలింది వాళ్ళు చేయడానికి అన్నాడు. ఓకే, ఈ క్వశ్చన్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంతకు ముందే కాన్సెప్ట్ చెప్పాను. వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఆఫ్ టైం. టైం యొక్క ఎల్సిఎం కూడా అవుతుంది వర్క్. ఎల్సిఎం టైం కూడా అవుతుంది. ఇప్పుడు మహేష్ కిషోర్ టైం రేషియో తీసుకుందాం 18:36. ఎఫిషియన్సీ ఏమవుతుందంటే దీనికి రివర్స్ అవుతుంది, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అవుతుంది. ఎందుకు? వర్క్ కాన్స్టెంట్, ఇద్దరు చేస్తున్న వర్క్ కూడా సేమ్. 36 18 18 1 జర్ 18 2 జర్ 2:1 అనేది వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో. ఇప్పుడు వర్క్ ఏమవుతుందండి? ఎల్సిఎం ఆఫ్ టైం అన్నాం. అంటే ఎల్సిఎం ఆఫ్ 36 18 ఎంత అవుతుందండి? వర్క్ అనేది 36. ఓకే, ఇద్దరు కలిపి ఎన్ని రోజులు వర్క్ చేశారంటే 6 days వర్క్ చేశారు. అంటే 2 ఎఫిషియన్సీ 6 days వర్క్ చేశాడు, ప్లస్ 1 ఎఫిషియన్సీ 6 days వర్క్ చేశాడు. ఇది వాడు చేసిన వర్క్. ఎంత మనకు చేశాడు వర్క్? 2 6 12 ప్లస్ 6 18 అయ్యింది వర్క్. కానీ మొత్తం వర్క్ ఎంత మనకి? 36. ఇంకా మిగిలిన వర్క్ ఎంత ఉంది? 36లోనే 18 తీస్తే 18 ఉంది. కానీ వాడు పర్సంటేజ్ అడిగాడు. పర్సంటేజ్ అడిగితే కింద టోటల్ వర్క్ 36, మిగిలిన వర్క్ ఇంకా కావాల్సింది 18 × 100. ఇది పర్సంటేజ్ ఆఫ్ ది వర్క్ లెఫ్ట్. 18 1 జర్ 18 2 జర్ 2 1 జర్ 250 జర్ = 15% ఆఫ్ ది వర్క్ అనేది ఇంకా మిగిలి ఉంది చేయడానికి. ఇలా చేయొచ్చు. లేదా అందరికీ తెలిసింది 1 day వర్క్ మోడల్. 1 day వర్క్ మోడల్ తీసుకుంటే ఒక రోజులో 1/8 అవుతుంది వర్క్. మహేష్ అనేవాడు, కిషోర్ది 1/36 అవుతుంది. ఇద్దరు కూడా ఎన్ని డేస్ చేశారు? 6 days చేశారు కాబట్టి 6తో మల్టిప్లై చేస్తాం. × 6 ప్లస్ × 6 ఇది జరిగిన వర్క్. × 100 చేస్తే మనకు పర్సంటేజ్ వచ్చేస్తుంది. రెండింటికి ఎల్సిఎం 36 చేస్తే ఇది ఏం చేయాలి? మనము 2తో మల్టిప్లై చేయాలి. అంటే 12/36 ప్లస్ 6/36 = ఎంత వచ్చింది మనకి? 18/36. 18/36 వర్క్ అయ్యింది. ఇంకా రిమైనింగ్ అవ్వాల్సిందంటే 1లో నుంచి తీయాలి మనం. 1లో నుంచి తీస్తే 36 - 18 మళ్ళీ 18/36 వస్తుంది. అంటే రిమైనింగ్ వర్క్ కూడా 18/36. పర్సంటేజ్ కావాలి కాబట్టి × 100. 18 1 జర్ 18 2 జర్ 2 1 జర్ 250 జర్ = 50%. 50% ఆఫ్ ది వర్క్ అనేది మిగిలి ఉంది. అయ్యింది కూడా 50%. ఆప్షన్ ఎంతండి? 4th ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్. 8th క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఇన్ ది గివెన్ ఫిగర్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ఏబి అనేది సిడికి ప్యారలల్ అని ఇచ్చాడండి మనకి. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే యాంగిల్ ఏఎఫ్ఈ అనే యాంగిల్ 30 degrees అని ఇచ్చాడు. అయితే యాంగిల్ ఎఫ్సిడి అనేది ఎంత అని మనకు అడిగాడు. యాంగిల్ ఎఫ్సిడి అనేది ఎంత అని అడిగాడు. ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే మీరు ఇది ఇలా పెట్టాడంటే ఇది మనకి రైట్ యాంగిల్ అని అర్థం. ఇది 90 degrees. ఇంకా క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి? ఏఎఫ్ఈ అంటే ఏఎఫ్ఈ ఇది 30 degrees ఇచ్చాడు. ఇది 30 degrees ఇచ్చాడు. ఈ సింబల్కి మీనింగ్ ఏంటంటే మనకి 90 degrees అనే మీనింగ్. అప్పుడు మొత్తం కలిపి మనకు 180 రావాలి.
90 + 30 120. అప్పుడు ఇది ఎంత అవుతుందండి మనకి 60 degrees అవుతుంది. మొత్తం కలిపితే 180 degrees వస్తుంది మనకి. ఇది 60 degrees అయింది. ఇది ట్రయాంగిల్ ప్రాపర్టీ ప్రకారం సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180. కాబట్టి ఇది 90 + 30 120 అయితే 180లో నుంచి 120 తీస్తే 60 degrees. ఇది 60 అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుందండి? ఇది మొత్తం 180లో నుంచి 60 తీస్తే ఇది 120 degrees అవుతుంది. యాంగిల్ ఎఫ్ఈబి అనేది ఎంత వచ్చిందండి? మనకు 120 వచ్చింది. ఓకే, ఇది మనం ఇప్పటివరకు డ్రా చేసింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈబి ఈజ్ ప్యారలల్ టు సిడి అని ఇచ్చాడు. ఈ ఏబి అనేది సిడికి ప్యారలల్ అని ఇచ్చాడు. ఓకే, ప్యారలల్ అయితే వాటి మధ్యన రూల్ ఎలా ఉంటుందో చూడండి. కొన్ని రూల్స్ చెప్తాను. ప్యారలల్ అయితే ఈ 2 లైన్లు ప్యారలల్ అని తీసుకుంటే ఆ రెండింటిని ఇలా కట్ చేసేది ట్రాన్స్వర్జల్ అవుతుంది. ఇది ట్రాన్స్వర్జల్ అవుతుంది. ప్యారలల్ లైన్స్కి ట్రాన్స్వర్జల్ చేసినప్పుడు కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం, 3 అనుకుందాం, 4 అనుకుందాం. ఈ యాంగిల్ని 5 అనుకుందాం, ఈ యాంగిల్ని 6 అనుకుందాం, 7 అనుకుందాం, 8 అనుకుందాం. ఇలా యాంగిల్స్ తీసుకుంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఈ 1కి 5 ఈక్వల్, అలాగే 2కి 6 ఈక్వల్, 3కి 7 ఈక్వల్, 4కి 8 ఈక్వల్. అవి కరస్పాండింగ్ యాంగిల్స్. ఫస్ట్ పాయింట్, ప్యారలల్ లైన్స్కి ఏదైనా ఒక లైన్ కట్ చేస్తే దాన్ని ట్రాన్స్వర్జల్ అంటారు. ఆ ట్రాన్స్వర్జల్లో ఉన్నప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఆ పాయింట్ ప్రకారం చూసుకుంటే ఈ 2 ప్యారలల్ లైన్స్, ఇది ప్యారలల్ లైన్, ఇది ట్రాన్స్వర్జల్ అయినప్పుడు దీనికి ఇది కరస్పాండింగ్ యాంగిల్ అవుతుంది. అప్పుడు ఇది కూడా 120 degrees అవుతుంది. అర్థమైందా? ఏంటంటే మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అనేది ఈక్వల్ అకార్డింగ్ టు ది ప్రాపర్టీ ఆఫ్ ఏ ప్యారలల్ లైన్స్ అండ్ ట్రాన్స్వర్జల్ అయినప్పుడు ప్యారలల్ లైన్ చూసుకుంటే ఇప్పుడు దాని ప్రకారం చూస్తే ఇది ప్యారలల్ లైన్ అనేది ఇచ్చాడు, ఇది ట్రాన్స్వర్జల్, వాటిని కట్ చేస్తుంది కాబట్టి ఇది ట్రాన్స్వర్జల్. ఇప్పుడు చూసినప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్, అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. అంటే మనకు అడిగింది కూడా ఏంటి? సిడి, ఈ యాంగిల్ అడిగాడు. ఈ యాంగిల్ మన దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకు అవుతుంది? కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఎందుకు? ఈ 2 ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్జల్ కాబట్టి యాంగిల్ ఎఫ్సిడి అనేది మనకు దేనికి ఈక్వల్ అయ్యింది? యాంగిల్ ఎఫ్ఈబికి ఈక్వల్ అయ్యింది. ఆ ఎఫ్ఈబి అనేది ఎంత? 120 ఎలా వచ్చింది? ఇక్కడ మనం చేసాం. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్కి ఈక్వల్ అవుతుంది. అలా అయినా చెప్పొచ్చు, లేకపోతే ఇది 60 degrees అయినప్పుడు మొత్తం 180లో 60 తీస్తే ఇది 120 degrees. కాబట్టి మనకు ఆన్సర్ 120 degrees అండి. యాంగిల్ ఎఫ్సిడి అనేది 120 degrees. ఆప్షన్ నెంబర్ 3, థర్డ్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి. 9th క్వశ్చన్ టైమ్ స్పీడ్ డిస్టెన్స్ చాప్టర్ నుంచి. ఇది టైమ్ స్పీడ్ డిస్టెన్స్ చూసుకుంటే ఏ ట్రైన్ passes by a stationary man standing on a platform in 5 seconds and passes by the platform completely in 25 seconds. If the length of the platform is 300 meters, find the length of the train. ఓకే, ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ తెలుగులో ఏంటో చెప్తాను, ఒకసారి వినండి. ఒక ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ మీద నిల్చున్న వ్యక్తిని దాటడానికి 5 సెకండ్లు పడుతుంది. ప్లాట్ఫామ్ మీద నిల్చున్న వ్యక్తిని దాటడానికి ఎన్ని సెకండ్లు పడుతుందండి? 5 సెకండ్లు. అదే ప్లాట్ఫామ్ని దాటడానికి 25 సెకండ్లు పడుతుంది. 25 సెకండ్లలో ప్లాట్ఫామ్ని దాటుతుంది, 5 సెకండ్లో ఆ ప్లాట్ఫామ్ పైన ఉన్న వ్యక్తిని దాటుతుంది. అయితే ఆ ట్రైన్ యొక్క లెంత్ ఎంత అని మనకు అడిగాడు. ప్లాట్ఫామ్ యొక్క లెంత్ 300 meters మనకి ఇచ్చేసాడు. 300 meters ప్లాట్ఫామ్ యొక్క లెంత్. ట్రైన్ లెంత్ ఎంత అని మనకు అడిగిన క్వశ్చన్ అండి. 5 సెకండ్స్లో ఆ ప్లాట్ఫామ్ పైన ఉన్న నిల్చొని ఉన్న ఒక వ్యక్తిని, స్టేషనరీ మ్యాన్ అన్నాడు. స్టేషనరీ మ్యాన్ అంటే ఏం కదలట్లేదు, నిల్చొని ఉన్నాడని అర్థం. ఆ వ్యక్తిని 5 సెకండ్స్లో, ప్లాట్ఫామ్ని 25 సెకండ్స్లో ఆ ట్రైన్ అనేది క్రాస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు 5 సెకండ్స్లో ఆ మ్యాన్ క్రాస్ చేస్తుందంటే ఏంటి అర్థం? మనకి అందరికీ తెలిసిందే. మ్యాన్ని క్రాస్ చేస్తుందన్నా, పోల్ని క్రాస్ చేస్తుందన్నా, ఒక ట్రైన్ క్రాస్ చేస్తుందన్న అర్థం ఏంటి? ట్రైన్ యొక్క లెంత్ని క్రాస్ చేయడానికి పట్టే టైం 5 seconds. అంటే ఇప్పుడు ఒక ట్రైన్ యొక్క లెంత్ టీఎల్ అనుకున్నాం అనుకోండి, దానికి పట్టే టైం ఎంత అండి? 5 seconds. 5 seconds అంటే ట్రైన్ లెంత్ బై టైం, డిస్టెన్స్ బై టైం ఏంటి మనకి? స్పీడ్. ఇది ఇక్కడ స్పీడ్ చూసుకుంటే ఇక్కడ ప్లాట్ఫామ్ క్రాస్ అవ్వడానికి 25 seconds. అంటే ప్లాట్ఫామ్ క్రాస్ అవ్వడం అంటే ఏంటి? ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ క్రాస్ అవ్వడానికి 25 seconds. ప్లాట్ఫామ్ లెంత్ 300 meters ప్లస్ ట్రైన్ లెంత్ TL, ఇది క్రాస్ అవ్వడానికి 25 seconds పడుతుంది.
ఇప్పుడు ఈ రెండు కేసెస్లో స్పీడ్ మన కాన్స్టెంట్ స్పీడే, ట్రైన్ యొక్క స్పీడ్ ఏ మాత్రం కూడా చేంజ్ లేదు. కాబట్టి ఇది స్పీడ్ ఎందుకు, ఇది డిస్టెన్స్ బై టైం ఈ రెండు ఇప్పుడు ఈక్వల్ చేసుకుంటాం, స్పీడ్ని ఈక్వల్ చేస్తాం. ఇక్కడ స్పీడ్ S1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ స్పీడ్ S2 అనమాట. రెండు స్పీడ్స్ని మనం ఈక్వల్ చేస్తున్నాం. ఇప్పుడు మా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 25 ఇంటూ TL ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ 300 6000 1500 ప్లస్ 5 ఇంటూ TL. ఈ 5TL ఇటు వస్తే ఏమవుతుందండి 20 ఇంటూ ట్రైన్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 1500 0 2 1 జర్ 275 జర్. అప్పుడు TL ట్రైన్ లెంత్ ఎంత వచ్చిందండి మనకి 75 మీటర్స్ వచ్చింది. 75 మీటర్స్ ట్రైన్ యొక్క లెంత్ వచ్చింది. ఇది ఒక ప్రాసెస్. ఏం చేసాం మనం రెండు కేసెస్లో కూడా స్పీడ్ని ఈక్వల్ చేసుకొని చేసాం. ఇలా కూడా చేయొచ్చు. లేదా ఇంకోసారి చూడండి కొద్దిగా 5 సెకండ్స్లో ఏం క్రాస్ అవుతుంది, ట్రైన్ యొక్క లెంత్ క్రాస్ అవుతుంది. 25 సెకండ్స్లో ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ 300 మీటర్స్ క్రాస్ చేస్తుంది. ఇది మనకి తెలిసిన పాయింట్. 5 సెకండ్స్లో ట్రైన్ లెంత్ మ్యాన్ క్రాస్ చేస్తుందంటే ట్రైన్ యొక్క లెంత్ని క్రాస్ చేస్తున్నట్టుగా, ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుందంటే ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ క్రాస్ చేస్తున్నట్టుగా. ఇప్పుడు ఈ రెండిట్లో డిఫరెన్స్ 25లో నుంచి 5 తీస్తే 20 సెకండ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రైన్ లెంత్ పోతుంది 300 మీటర్స్. అంటే ఆ ట్రైన్ 20 సెకండ్స్లో 300 మీటర్స్ వెళ్తుంది. మనకేం కావాలి, ట్రైన్ లెంత్ కావాలంటే 5 సెకండ్స్లో ఎంత వెళ్తుందో కావాలి. అయితే 5 సెకండ్స్లో ఎంత, ఈ మోడల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసుకోండి. 5 సెకండ్స్లో ట్రైన్ లెంత్ క్రాస్ చేస్తే 25 సెకండ్స్లో ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ క్రాస్ అయింది. ఇది క్వశ్చన్ నుంచి తీసుకున్నాం. ఈ రెండిట్లో డిఫరెన్స్ తీసుకుంటే 20 సెకండ్స్లో 300 మీటర్ వెళ్ళింది. మనకి ట్రైన్ లెంత్ కావాలంటే 5 సెకండ్స్లో ఎంత వెళ్తుందో కావాలి. 5 సెకండ్స్లో ఎంత, 5 1 జర్ 5 4 జర్ 4 1 జర్ 475 జర్. అప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చిందండి 75 మీటర్. ట్రైన్ లెంత్ అండి ఎంత అండి 75 మీటర్. ఎన్నో ఆప్షన్ అండి, అబ్జర్వ్ చేస్తే 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ అండి. 10th క్వశ్చన్ చూస్తే ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు దట్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ వాజ్ 4:5. దేర్ వర్ 330 స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్. హౌ మెనీ ఆఫ్ దెమ్ వర్ గర్ల్స్? క్వశ్చన్ వెరీ ఈజీ అండి. రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్ నుంచి ఏమి ఇచ్చాడంటే, ఒక స్కూల్లో బాయ్స్ గర్ల్స్ మధ్యన రేషియో 4:5 అంట. మొత్తం ఆ స్కూల్ యొక్క స్ట్రెంగ్త్ 333. అయితే గర్ల్స్ ఎంతమంది? ఈజీగా ఇచ్చాడు. స్కూల్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత అండి 333. వీళ్ళే ఏ రేషియోలో విభజించాడు మనకి 4:5. 4:5 అనమాట. 4 అనేది ఏంటి మనకి బాయ్స్, 5 అనేది ఏంటంటే గర్ల్స్. ఎందుకంటే మనకి బాయ్స్కి గర్ల్స్కి అని ఇచ్చాడు రేషియో 4:5. ఇప్పుడు వీళ్ళనే విభజించాడు కాబట్టి ఈ 4 + 5 9 అనేది మనకి దేనికి ఈక్వల్ అవుతుంది 333. 9 అయితే మనకు గర్ల్స్ కావాలి. 5 ఎంత 3 1 జర్ 3 3 జర్ 3 1 జర్ 337 జర్ 37 ఇంటూ 5 185 స్టూడెంట్స్ అండి. ఎంతమంది ఉన్నారు గర్ల్స్ 185 ఉన్నారు. ఎన్నో ఆప్షన్ అండి, ఆప్షన్ నెంబర్ 1 ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. అబ్జర్వ్ చేయండి, 330 స్టూడెంట్స్ని 4:5 రేషియోలో విభజించారు. అంటే మొత్తం కలిపితే 4 + 5 9 అనేది మళ్ళీ 333కి ఈక్వల్ అవుతుంది. మనకు గర్ల్స్ అడిగాడు. గర్ల్స్ అనేది ఎంత 5 ఎంత. ఇక్కడ ఈ సాల్వింగ్ అనేది ఎలా కొట్టవచ్చు అంటే ఒకసారి చూడండి, ఇలా XYZ = సంథింగ్ ఇక్కడ ఎలా ఉంది, ఎలా కొట్టవచ్చు అంటే ఇలా కొట్టుకోవచ్చు, క్రాస్గా కొట్టకూడదు. క్రాస్గా తప్పించి ఇంకెలా అయినా కొట్టవచ్చు. మీకు ఇది కన్ఫ్యూజ్ అనుకోండి, ఇక్కడ ఏదో సమ్ ఎక్స్ అనుకోని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఈక్వల్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెక్కే చూద్దాం. ఇలా ఎలా కొడతామని మీకు కన్ఫ్యూజ్ అయితే నేనేం చెప్పాను, 9 అనేది 333 అయితే 5 అనేది ఎంత అన్నాం. ఇది నెక్స్ట్ అనుకోండి మీరు. అప్పుడు ఏమవుతుంది 9x = 5 × 333. అప్పుడు x = క్రాస్ మల్టిప్లికేషన్ అండి. x = 5 × 333/9. ఇది మన జనరల్ సాల్వ్ అనే 3 1 జరు 3 3 జరు 3 1 జరు 337 జరు 37 × 5 185. ఇలా అయినా సాల్వ్ చేసుకోండి. ఇలా కొట్టడం నేర్చుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. ఇలా కొట్టుకోవచ్చు, ఇలా కొట్టుకోవచ్చు. క్రాస్గా మాత్రం మనం క్యాన్సిల్ చేయకూడదు.
ఓకే, ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. ఓకేనండి, నెక్స్ట్ చూసుకుంటే 11th క్వశ్చన్. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్ -7, 6, 5, 0. ఇంటర్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఏంటంటే ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ -7, 6 and 5, 0 internally in the ratio 1:3 ఆర్ గివెన్ బై. ఓకే, వాడికి ఏం కావాలంటే కోఆర్డినేట్స్ కావాలి, కొన్ని పాయింట్స్ కావాలి వాడికి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏ పాయింట్స్ కావాలంటే వాడు ఇచ్చిన లైన్ సెగ్మెంట్ అంటే 2 పాయింట్లు ఇచ్చాడు, ఆ 2 కూడా ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ చేస్తాయి. ఆ లైన్ సెగ్మెంట్ని 1:3 రేస్లో ఇంటర్నల్గా డివైడ్ చేసే పాయింట్స్ కావాలి. ఓకే, దీనికి త్రూ ఆప్షన్ వైజ్ వెళ్ళాలి మనం. ఫస్ట్ అది ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 2 పాయింట్లు ఇచ్చాడండి మనకి -7, 6. ఇంకో పాయింట్ ఏంటంటే 5, 0. ఈ 2 పాయింట్ల నుంచి మనకు ఒక లైన్ సెగ్మెంట్ జాయిన్ అవుతుంది. కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకుంటే, ఒక కోఆర్డినేట్ సిస్టమ్ కానీ మనం ఇలా తీసుకొని ఉంటే ఇది XY యాక్సెస్, X యాక్సెస్ ఇలా తీసుకుంటే ఈ పాయింట్ని లొకేట్ చేస్తే, ఈ 4 పాయింట్ని లొకేట్ చేస్తే మనకు ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది. ఆ లైన్ సెగ్మెంట్ని 1:3 రేషియో ఇంటర్నల్గా డివైడ్ చేసే పాయింట్ ఏదనేది మనకు కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఫార్ములా ఉంది మనకి. ఆ లైన్స్, ఆ కోఆర్డినేట్స్ని X, Y అనుకుందాం మనం. అది X, Y అనుకుంటే ఇది X1, ఇది Y1, ఇది X2, Y2 అండి. పాయింట్స్ వాడు ఇచ్చిన పాయింట్స్ X1, Y1, X2, Y2. మనకు కావాల్సిన పాయింట్స్ X1, Y1 అనుకుంటే ఇది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? ఫార్ములా ఏంటంటే X - X1 - X2. X1 - X ఈజ్ టు X - X2 అనేది. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ప్రకారం వెళ్దాం. ఫస్ట్ ఆప్షన్ ప్రకారం పాయింట్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే X1 అంటే ఎంత? -7 మైనస్ X అంటే మనకి క్వశ్చన్లో ఆప్షన్ 1లో X అంటే ఏంటి? ఫస్ట్ 3, 1 అంటే 3. X అంటే ఏంటి మనకి? 3 -X2 అంటే ఇక్కడది -5. దీన్ని తీస్తే మనకి ఎంత వస్తుంది? -7 - 3 -10 ఈజ్ టు 5 - 2 -2. అంటే ఏ రేషియో వచ్చింది మనకి? మైనస్ పోతే 2 1 2 5 5:1 వచ్చింది. కానీ మనకు రావాల్సింది ఏంటి? 1:3. క్వశ్చన్లో మనకి ఇచ్చాడు ఏ రేషియోలో డివైడ్ చేయాలని ఇచ్చాడు, 1:3 రేషియోలో డివైడ్ చేయాలి. మనకి ఇక్కడ 5:1 వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అండి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో చూసుకుంటే X1 ఎంత అండి మనకి? X1 ఇక్కడ -7. X ఎంత అండి మనకి? -4. -4 ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, -4 ఈజ్ టు మళ్ళీ ఇక్కడ -4 ఇచ్చాడు మనకి. X1 అనేది క్వశ్చన్లో -X2 అంటే -5 అండి. ఓకే, -5. 7 -4 +4 -7 +4 ఈజ్ టు -4 -5 -9. సాల్వ్ చేస్తే -7 +4 -3 ఈజ్ టు -9. మైనస్ పోతే 3 1 3 3 1:3. 1:3 రేషియో కదా రావాలి మనకు వచ్చింది. కాబట్టి ఆ కోఆర్డినేట్స్ ఏమవుతాయి? సెకండ్ ఆప్షన్లో ఉండేవి. సెకండ్ ఆప్షన్లో ఏమున్నాయి మనకి? -4, 4.5. -4, 4 అనే పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ని 1:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 7:11. 2 నెంబర్ల యొక్క నిష్పత్తి ఎలా ఉందండి? 7:11. అండ్ దేర్ HCF ఈజ్ 8. వాటి యొక్క HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 8. వాట్ ఈస్ ది LCM ఆఫ్ దీస్ నెంబర్స్? అయితే ఆ నెంబర్స్ యొక్క LCM ఏంటి? ఓకే, మనకి ఇచ్చిన నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయండి? 7:11. 7:11 రేషియో అంటే ఏంటండి? మ్యాక్సిమం క్యాన్సిల్ చేసాక మిగిలేదే రేషియో. ఈ రెండిట్లో మరి ఏ తెగ చూడండి, 7, 11 అంతే. అంటే మ్యాక్సిమం క్యాన్సిల్ చేస్తే తెగిపోయింది. మ్యాక్సిమం క్యాన్సిల్ చేస్తే తెగిపోయిందంటే ఏంటది? అటు HCF ఏ 2 నెంబర్ల మధ్యన అయినా మ్యాక్సిమం ఏం తెగుతుంది? వాటి HCF తెగుతుంది. అర్థమైందా మీకు? మ్యాక్సిమం ఏం క్యాన్సిల్ అవుతుంది? వాటి యొక్క HCF క్యాన్సిల్ అవుతుంది. ఆ పాయింట్ యూజ్ చేసుకొని చేస్తాం మనం. వాటి HCF ఎంత ఇచ్చాడండి మనకి? HCF ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇచ్చాడు. ఓకే, ఏ 2 నెంబర్లకైనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు 8, 6 తీసుకున్నాం. మ్యాక్సిమం ఏం తెగుతుంది ఈ రెండిట్లో? 2 3 2 4 2 తెగింది మనకి. అంటే 2 అనేది ఏంటి? ఈ రెండిట్లో HCF కూడా 2. మీరు కావాలంటే చూడండి. 8 6 6 1 6 2 వచ్చింది. 2 6 2 3
6. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే మ్యాక్సిమం 2 నెంబర్ల మీద ఏం తెగుతుంది? వాటి యొక్క హెచ్సిఎఫ్ తెగుతుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు హెచ్సిఎఫ్ తగ్గొట్టుసాం, మళ్ళీ హెచ్సిఎఫ్ని ఇచ్చేద్దాం. అంటే 7 ఇంటూ హెచ్సిఎఫ్ నెక్స్ట్ అనుకుంటే 8 అనుకున్నా పర్లేదు. పోనీ 7 ఇంటూ 8 అనేది ఒక నెంబరు, 11 ఇంటూ 8 అనేది ఇంకో నెంబరు. మ్యాక్సిమం ఏం క్యాన్సల్ ఉంది? అంటే హెచ్సిఎఫ్. ఇప్పుడు ఇటు ఎల్సిఎం, ఈ 2 నెంబర్లకి ఎల్సిఎం. ఫస్ట్ నెంబర్ ఏంటి? 7 ఇంటూ 8. సెకండ్ నెంబర్ ఏంటి? 11 ఇంటూ 8. ఈ 2 నెంబర్లకి ఎల్సిఎం. 8 కామన్ వచ్చేస్తుంది. 7 ఇంటూ 11 గుణిస్తే మనకి ఎల్సిఎం ఏమొచ్చిందండి? 8 ఇంటూ 7 ఇంటూ 11 అంటే 8 7 56. 56 ఇంటూ 11, 56 ఇంటూ 11 616 అండి. 616 అనేది వాటి యొక్క హెచ్సిఎఫ్. ఎలా ఇచ్చాడు మనకి? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చూడండి ఏం చెప్పాను మనం, 2 నెంబర్లో మ్యాక్సిమం ఏం తెగుతుంది? వాటి యొక్క హెచ్సిఎఫ్ తెగుతుంది. మనం ఈ 2 నెంబర్లు ఈ రేషియో అంటే మ్యాక్సిమం సింప్లిఫై చేస్తాం. ఏం సింప్లిఫై చేస్తాం? వాటి హెచ్సిఎఫ్ని కొట్టేసాం మనం. కాబట్టి మళ్ళీ వాటికి హెచ్సిఎఫ్ ఇచ్చేసాం. అప్పుడు ఒక నెంబర్ అనేది 7 ఇంటూ 11, ఇంకో నెంబర్ 8 ఇంటూ 11 అనమాట. ఆ 2 నెంబర్లు హెచ్సిఎఫ్ కనుక్కున్నాం. అంటే హెచ్సిఎఫ్ అనేది ఏదైనా 2 నెంబర్లు రేషియో ఇచ్చాడంటే ఆ నెంబర్లు కావాలంటే ఏం తీసుకుంటాం? ఫస్ట్ నెంబర్ ఇంటూ హెచ్సిఎఫ్ అనేది ఒక నెంబరు, సెకండ్ నెంబర్ ఇంటూ హెచ్సిఎఫ్ అనేది సెకండ్ నెంబర్ అవుతుంది. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. రేషియో ఇచ్చాడంటే వాటి హెచ్సిఎఫ్ ఉందంటే ఫస్ట్ నెంబర్. క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ అన్ ఎలక్షన్ ఏ క్యాండిడేట్ గాట్ 62% ఆఫ్ టోటల్ ఓట్స్ పోల్డ్ అండ్ won the election by 35,640 votes. The total number of the votes cast. If the no vote is declared invalid. ఓకే, ఒకసారి మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చాడంటే, ఒక ఎలక్షన్లో 62% ఓట్స్ ఒక వ్యక్తికి వచ్చాయి. ఒక వ్యక్తికి ఎన్ని వచ్చాయండి? 62% ఓట్స్ వచ్చాయి. అప్పుడు ఇంకో వ్యక్తికి ఎన్ని వచ్చి ఉంటాయి? ఏ ఓటు కూడా ఇన్వాలిడ్ కాదంట. అంటే మొత్తం 100% ఓట్స్ కూడా వ్యాలిడే. అప్పుడు ఇంకో పర్సన్కి 38% వచ్చి ఉంటాయి. ఎందుకు? ఈ 2 కలిపితే 100%కి ఈక్వల్ అవ్వాలి టోటల్ ఓట్స్కి. ఓకే, ఈ ఫస్ట్ వ్యక్తి ఎంత మెజార్టీతో గెలిచాడంట? 335,640 ఓట్స్తో గెలిచాడంట. మెజారిటీ అంటే ఏంటి? వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఎక్కువ ఉంది? మనకి 24% ఎక్కువ ఉంది. అంటే ఈ 24% అనేది మెజారిటీ. చూసారా, మెజారిటీ ఇక్కడ పర్సంటేజ్లో చూసుకుంటే ఎంత ఎక్కువ ఉందో అంతే ఓట్స్కి ఈక్వల్ అవుతుంది. 24% ఎక్కువ ఉంది, 24% మెజారిటీ. ఓట్స్లో చూసుకుంటే 35,640. అప్పుడు 24% అనేది ఎంతకి ఈక్వల్ ఉంది? 35,600 ఓట్స్కి ఈక్వల్ అయితే టోటల్ ఓట్స్ ఎంత అంటే వీళ్ళిద్దరిది కలిపితే 100% అనేది ఎంత? 100% అనేది ఎంత? 4తో కొడితే 4 6 జర్, 4 8 జర్, 4 9 జర్, 4 1 జర్, 0 జర్. మళ్ళీ 3తో కొడితే 3 2 జర్, 3 2 జర్, 3 9 జర్, 7 జర్, 0 జర్, 2 1 జర్, 2 50 జర్. ఆన్సర్ ఎంత మనకి? 50 ఇంటూ 2970. 50 ఇంటూ 2970 ఎంత అండి మనకి? 148500. ఏ ఆప్షన్లో ఉందండి మనకి? 1,48,500 ఓట్స్ థర్డ్ ఆప్షన్ మనకు కరెక్ట్ అండి. ఒక వ్యక్తికి 62% వచ్చాయి, ఇంకో వ్యక్తికి 38% వచ్చాయి. మెజారిటీ అంటే ఎంత పర్సంటేజ్ ఉంటే అంత ఎక్కువ. ఇక్కడ 24% మెజారిటీ ఉంది, కానీ వాడంత ఇచ్చాడు మెజారిటీ 35,640. కాబట్టి ఈ 24% అనేది వీటికి ఈక్వల్ అయితే 35,640కి ఈక్వల్ అయితే 100% ఎంత వచ్చింది? 1,48,500 ఓట్స్ టోటల్ ఓట్స్ అనమాట. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్ అండి. 14th క్వశ్చన్ చూసుకుంటే, ద మీన్ వెయిట్ ఆఫ్ 6 kids is 17.5 kg. If the individual weights of 5 students are 14, 19, 23, 21 and 13 respectively, find the weight of the 6th student. వాడు ఏమి ఇచ్చాడంటే 6 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఇచ్చేసాడు మనకి 7.5. అలాగే 5 స్టూడెంట్స్ వెయిట్ ఇండివిజువల్గా ఇచ్చేసాడు. అయితే 6th స్టూడెంట్ ఇది ఎంత? ఈజీ క్వశ్చన్. యావరేజెస్ నుంచి 6 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత ఇచ్చాడండి? 17.5. 17.5 అనేది 6 స్టూడెంట్స్ యావరేజ్. వాళ్ళ సమ్ కావాలంటే ఇంటూ 6. ఇది 6 స్టూడెంట్స్ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్. 17.5 ఇంటూ 6 ఎంత అంటే మనకి 105 అండి. 105 అనేది ఆరుగురు యొక్క వెయిట్. 5 మెంబర్స్ ఏజ్ ఇండివిజువల్గా ఇచ్చేసాడు మనకి. ఏమి ఇచ్చాడు మనకి? 14, 19, 23, 21 అండ్ 13.
ఇది మనకి 5 మెంబర్స్ ఏజ్ సపరేట్గా ఇచ్చాడు. ఇది 6 మెంబర్స్ ఏజ్. ఇందులో నుంచి 5 మెంబర్స్ ఏజ్ కూడా తీసిస్తే మనకి 6th మెంబర్ ఏజ్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ 5 మెంబర్ ఏజ్ కూడా కలపాలి మనం. 5 మెంబర్స్ ఏజ్ కూడా కలుపుదాం. కలిపితే ఎంత వచ్చింది మనకి? 14 + 19 33, 33 + 23 56, 56 + 21 76, 77, 77 + 30 90. ఈ మొత్తం కలిపితే ఎంత వచ్చిందండి మనకి? 90 వచ్చింది. ఇప్పుడు 6th స్టూడెంట్స్ కావాలంటే 6 స్టూడెంట్స్ సమ్ము 105, 5 స్టూడెంట్స్ సమ్ము 90. ఇప్పుడు 6th కావాలంటే ఈ రెండిట్ల డిఫరెన్స్ 105 - 90 = 15. ఆ 6th స్టూడెంట్ వెయిట్ ఎంత అండి? 15 kgs. 15 kgs ఎన్ని ఆప్షన్ ఉందండి? సెకండ్ ఆప్షన్.